శ్రీకి బిజీయా? అమ్మో ఖాళీగా ఉన్నా అంటే ఏదో పని చెప్తుంది. కొంచెం బిజీగా ఉన్నాను. యా ఏం లేదు, ఈ హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ పెడదాం అనుకున్నాను. నువ్వు బిజీగా ఉన్నట్టున్నావులే, నేను ఆర్డర్ పెట్టుకుంటాను నీ కార్డ్ తీసుకొని. షాపింగా? మొన్నే కదా కొనుక్కున్నావు. ఎన్ని బ్యాగ్స్ కొంటావు నువ్వు? ఏ ఆ బ్యాగ్ వేరే ఈ బ్యాగ్ వేరే. అది ఓన్లీ సారీస్ కట్టుకున్నప్పుడు వేసుకునే బ్యాగ్, ఇది డ్రెస్సులు వేసుకున్నప్పుడు వేసుకునే బ్యాగ్. శ్రీకి షాపింగ్ నాలెడ్జ్ జీరో ఉంది. శ్రీకి అది జస్ట్ 300 శ్రీకి, అది లాస్ట్ పీస్ అంటున్నాడు వాడు. త్వరగా పే చేసేసి. తప్పదా? సరే ఆ ఫోన్ ఎట్టి ఆర్డర్ పెడతా. అస్సలు వద్దు. ఎవడన్నా 300 రూపీస్ బ్యాగ్కి 500 రూపీస్ డెలివరీ ఛార్జ్ పే చేస్తాడా? బుద్ధున్నాడు ఏమైనా పే చేస్తాడా? ఛీ, నాకు అవన్నీ తెలీదు. అది లాస్ట్ పీస్ అంటున్నాడు వాడు. నాకు ఆ బ్యాగ్ కావాలి. సరే ఒక పని చేద్దాం. డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోయి అక్కడ కొందాం. అప్పుడు ఒకటేం పని రెండు కొనుక్కో. అప్పుడు ఒకటేం పని రెండు కొనుక్కో. ఇంకా 200 ప్లస్ మనకు. అతిదా బ్రెయిన్ అంటే. సరే అయితే మళ్ళీ రేపు ఆ షాప్కి వెళ్ళేటప్పుడు నాకు మీటింగ్ ఉంది, టయర్డ్ అయిపోయానని అట్లాంటి పిచ్చి కబుర్లు చెప్పావనుకో. సరే అయితే అవసరమైతే రేపు లీవ్ పెట్టుకుందైనా సరే నీకు అదే హ్యాండ్ బ్యాగ్ ఇప్పిస్తా. సారీ 2 హ్యాండ్ బ్యాగ్స్ ఇప్పిస్తా. పండగ చేసుకో. ఏంటి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చావు? షాప్ ఎయిర్పోర్ట్లోనా? నువ్వే అన్నావుగా షాప్కి వెళ్ళి కొందామని. ఒక్కటే పీస్ ఉంది, త్వరగా రా శ్రీకి. ఎక్కడే నీ షాపు? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? హలో భయ్యా, మే ఆరావు. నాకు ఆ బ్యాగ్ కావాలి. ఎందుకు అట్లా ముఖం పెట్టావు? నువ్వు దేవుడు స్వామి. నాకు వాడి షాప్కి ఒక షార్ట్ కట్ తెలుసు. ఇదిగో దీంట్లో వెళ్ళామనుకో. అంటే ఇంకా వాడు షాప్ రాలేదా? ఇంకెంత దూరం పోవాలి? శ్రీకి బ్యాగ్ దొరికింది. ఈ బ్యాగా? కానీ స్ట్రాప్ ఇది బాగలేదు, వేరేది కావాలి. సాయిరామ్